హైదరాబాద్లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్లో ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ కంపెనీ పలువురు వద్ద డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. 400 మంది విద్యార్థుల నుంచి 3 లక్షలు చెప్పిన వసూలు చేసింది. శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని విద్యార్థులు మోసం చేసి వసూలు చేసిన డబ్బుతో కంపెనీ డైరెక్టర్ స్వామినాయుడు పరారయ్యాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తారు. దాంట్లో ప్రధానంగా కంప్లైంట్ పేరు ప్రభాకర్ రెడ్డి గారు. ఈయన లాస్ట్ 1 year క్రితం ఏదైతే మన ఏరియాలో కానామేట దగ్గర గూగుల్ ఆఫీసు పక్కనే ఉన్న ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అండ్ సెక్టార్ 7 E4E టెక్నో సొల్యూషన్ అనే ఒక కంపెనీ ఉంటుంది. దాంట్లో CEO ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు, అలాగే డైరెక్టర్ స్వామినాయుడు, HR అరుణ కలిసి వీళ్ళందరి దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసినట్టు తెలిసింది. ఇది జాబ్ ఇప్పిస్తారని డబ్బులు తీసుకోవడం జరిగింది. అలాగే కొంతమందికి జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు. తర్వాత వీళ్ళకి శాలరీలు ఇవ్వరు. తర్వాత వీళ్ళందరికీ శాలరీ పడట్లేదని కొన్నిసార్లు అడగడం జరిగింది. దాంట్లో వాళ్ళు థ్రెటన్ చేయడం కూడా జరిగింది వీళ్ళని. ఆ తర్వాత వీళ్ళంతా గ్యాదర్ అయ్యి ఎందుకు ఇలా జరుగుతుందని ఒకసారి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి లాస్ట్ 1 month బ్యాక్కి ఈ ఆఫీస్ క్లోజ్ చేసి వాళ్ళు పరారయ్యారని తెలిసింది. ఈ 20 రోజుల నుంచి వీళ్ళందరూ గ్యాదర్ చేసుకుని వాళ్ళకి రిటర్న్గా కంప్లైంట్ తీసుకుని మనకు ఇవ్వడం జరిగింది. దీంట్లో దగ్గర బాధితులు మనకు ఇప్పుడు 20 members రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ మనిషికి 2 లక్షలు వేసుకున్న 80 లక్షల నుంచి 90 లక్షల వరకు నీళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనం లోతుగా మళ్ళీ కంప్లైంట్ అడిగితే దగ్గర 300 నుంచి 400 మందిని చీట్ చేసి ఉంటారని చెప్పారు. అలాగే ఈ కేసులో ఇప్పుడు ఈ కేసును మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తాము. మన ప్రాపర్టీ కొన్నా కానీ దాన్ని అటాచ్మెంట్ చేసి లీగల్గా బాధితులకు న్యాయం జరిగేలాగా చూస్తామని ప్రెస్ ద్వారా బాధితులకు హామీ ఇస్తున్నాం. రోజుల నుంచి అదిగో ఇదిగో అని చెప్పి 2 పర్సనల్ మెసేజ్ పెట్టినేమో నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పారు. మనీ ఏమో December 10th నుంచి 15th వరకు మీకు డబ్బులు రాకపోతే అప్పుడు చెప్పండి, మా కంపెనీ అక్కడే స్టిల్ రన్నింగ్లోనే ఉంది, మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ నమ్మిస్తానే ఉంది మాకు. ఈవెన్ దో ల్యాప్టాప్స్, ప్రింటర్స్ ఏమీ లేవు అక్కడ. అది కూడా ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది ప్రూఫ్ కింద. ఆ అరుణ అనే ఆమెను తీసుకెళ్ళింది అక్కడ నుంచి. మాకు ఏదైతే నమ్మించి చెప్పిందో ఆ తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఇదంతా